ఎదుటి పార్టీలు విమర్శించాలంటే ఫ్యామిలీని తీసుకొచ్చేవారు వైసీపీ నేతలు. సో ఈ రోజు కడపలో అలాంటి సిచ్యువేషన్ రావడానికి కూడా ఆ ఫ్యామిలీ బయటికి రావడమే అనుకోలే మురళి గారు? అది కూడా కొంత ప్రభావం పడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి షర్మిల రంగంలో దిగడం, షర్మిల చేసినటువంటి ప్రచారం అది కూడా వైసీపీకి దెబ్బ కొట్టింది. అంటే కరుడు చావు కారణాలు అనేక ఉంటారు కదా, అలాగా ఒకటి కాదు రెండు కాదు వరుసగా పడుతున్నటువంటి దెబ్బ మీద దెబ్బ అల్టిమేట్ గా ఈ రోజు కేవలం 12 స్థానాలకే వైసీపీ పరిమితం కావాల్సినటువంటి ఒక్కసారి నాకు పసుపు కనిపిస్తున్నా, నాకు మ్యాప్ గురించి నాకు చెప్పాలనిపిస్తుంది. బికాస్ నాకు అదే కనిపిస్తుంది హైలైట్ అవుతూ. రైట్ ప్రతీష్, ఒక్కసారి రీజన్ లో నార్త్ ఆంధ్ర ఒక్కసారి మీరు సెలెక్ట్ చేయండి. బికాస్ మనకి నార్త్ ఆంధ్ర అంటే శ్రీకాకుళం ఈయన మనకి పార్వతీపురం మన్నే ఎన్ని తీసుకున్నా కూడా మనకి 34 మనకు కనిపిస్తున్నాయి. ఈ 34లో మాక్సిమం మొదటి నుంచి కూడా మనకి పసుపుమయం కనిపిస్తోంది. అండ్ ఇక్కడ మనకి 1, 2, 3 ఒకటి బీజేపీ మనకి స్థానం కైవసం చేసుకున్నట్టు మనకు స్పష్టమవుతోంది. అండ్ ఇంకా మనకు అప్డేట్ చేసిన తర్వాత ఆధిక్యం ఇప్పుడు 17 నుంచి ఇంకా 12కి తగ్గింది కాబట్టి ఇంకా మనకి బ్లూ అయితే మనకు కనిపిస్తోందో, వైసీపీ ఆధిక్యత అనేది కనిపిస్తోందో. ఒక నెంబర్ అయితే మాత్రం 3. ఎగ్జాక్ట్లీ. ఒకసారి కెన్ యూ గివ్ మీ దట్? యా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూద్దాం. సో మనకు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఒక్కసారి మనకి హెచ్చర్లలో మనకు కనిపిస్తోంది ఈశ్వర్రావు నందుకొట్టిడు. ఇక్కడ మనకి మాక్సిమం మనకి 7,458 కాదు, ఇంకా యాక్చువల్గా 10,000 కూడా మనకి మెజార్టీ సాధించినట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, మనకి ఇక నెక్స్ట్ మనకి జనసేన వైపు చూస్తే లోకం నాగమాధవి ఇక్కడ విజయం సాధించారు. 21కి 21 అంటే మాత్రం రికార్డ్. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అందుకే ఆనందంలో వాళ్ళు మునిగిపోయారు. సో నెక్స్ట్ మనకి పెందుర్తి నుంచి మనకి అందున్న చూస్తే మనకి రమేష్ బాబు ఇక్కడ విజయం సాధించారు. అండ్ నెక్స్ట్ మనకి జనసేన వైపు నుంచి రామకృష్ణ, కొనతల రామకృష్ణ మనకి విజయం సాధించారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కనుక మీరు ఇక్కడ పేర్లు కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం. సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి నార్త్ ఆంధ్ర నుంచి ఒక్కసారి మనం గోదావరి డిస్ట్రిక్ట్స్ వద్దాం మనం. సో గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఎక్కడ కూడా వైసీపీ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు, పూర్తిగా కైవసం చేసుకున్నారు ఇక్కడ. అండ్ టీడీపీ కూటమిని పూర్తిగా కైవసం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఫస్ట్ మనకి జనసేన వైపుకి వస్తే బాలరాజు మనకి అక్కడ విజయం సాధించారు. ఇందులో మనకి బీజేపీ ఒక స్థానం కైవసం చేసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఉమ్మడిలో మనకి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి మనకి విజయం సాధించారు. సో ఈయన కూడా మొత్తం అంటే ఈస్ట్ గోదావరిలో విజయం సాధించిన బీజేపీ స్థానంగా కూడా మనం ఒకసారి చూడొచ్చు. అండ్ ఒకసారి మనం కృష్ణా గుంటూరు విషయానికి వద్దాం. కృష్ణా గుంటూరులో కూడా మనకి 2 మనకి స్థానాల్లో మనకి వైసీపీ లీడ్ అన్నట్టుగా మనకు కనిపిస్తోంది. కానీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మనకి టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం బీజేపీ కూడా మనం ఇక్కడ చూద్దాం. కామినేని శ్రీనివాస్ ఇక్కడ మనకి విజయం సాధించారు. సో కామినేని శ్రీనివాస్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఒకసారి మనం విజయం సాధించినట్టుగా మనకి డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే చేస్తున్నాం. ఒకసారి ఫ్లోర్లో మానిటర్ మీరు చేయొచ్చు. ఇక జనసేన విషయానికి వద్దాం. సో జనసేన విషయానికి వస్తే మనకి మండలి బుద్ధ ప్రసాద్ ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత మనకి నాదెండ్ల మనోహర్ ఇక్కడ మనకి విజయం సాధించారు. తెనాలి నుంచి మనకి నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. అండ్ ఒక్కసారి మనం అక్కడి నుంచి ప్రకాశం వైపుగా వద్దాం మనం. సో ప్రకాశం వైపుగా మీరు వస్తే ఇక్కడ మనకి టీడీపీ పూర్తిగా మనకి కైవసం చేసుకుంది. అండ్ ఈ 3 స్థానాలు కూడా ఒక్కసారి లీడ్లో ఉన్నారు కాబట్టి అక్కడ మనం పూర్తిగా రౌండ్లని ఫినిష్ అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి పూర్తిగా మనం డీటెయిల్డ్గా మనం చెప్పగలం.